శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజకరం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్వాన్మయ సిద్ధిహేతోః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాంకుశధరాం సౌమ్యాం వరదాభయహస్తగాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామమలాం ప్రపద్యే. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరదేవతా స్వరూపులారా, శ్రీమద్దేవి భాగవత పురాణం గురించి మనం తెలుసుకుందాం. నేను ఈ ప్రవచనానికి శ్రీ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి సంస్కృత తెలుగు ప్రతులను మా గురువులు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి దేవి భాగవతమును, శ్రీ జయంతి చక్రవర్తి గారి పురాణ దర్శన గ్రంథమును, ఇంకా ప్రముఖుల వివిధ ప్రవచనాలను ఆధారంగా తీసుకుంటున్నాను. వారందరికీ ధన్యవాదపూర్వక నమస్కారములు సమర్పించుకుంటున్నాను. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఉపరీచర మనువు కుమార్తె సత్యవతి. ఆమె పరాశర మహర్షిని వివాహం చేసుకుంది. వారిద్దరికీ నారాయణుడి అంశతో వ్యాస మహర్షి జన్మించాడు. ఈయన్నే బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. ఆయన వేదాలన్నిటినీ 4గా విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి పొందాడు. సాక్షాత్ నారాయణ స్వరూపుడుగా మహాజ్ఞానిగా కీర్తి పొందాడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. ఈ వ్యాసమహర్షి 4 ముఖములు లేనప్పటికీ బ్రహ్మదేవునితో సమానుడు. 2 చేతులే ఉన్నప్పటికీ శ్రీ మహావిష్ణువుతో సమానుడు. అట్లాగే లలాట భాగమున 3వ నేత్రము లేనప్పటికీ శంభునితో సమానుడు. అందువల్ల ఆయన భగవంతుడిగా స్తుతించబడుతున్నాడు. ఆయన ఒకనాడు
సరస్వతీ నదీ తీరంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో కలి ప్రవేశించడం, ఆ ప్రభావంతో మానవులంతా అల్పాయుష్కులుగా దుర్బలులుగా ఉండటం, వారంతా అధర్మ కార్యాలు ఆచరిస్తూ ఉండటం వంటి దృశ్యాన్ని చూశాడు. ఆయన మనసు చాలా కలత చెందింది. అప్పుడు ఆయన ఈ కలియుగ జనులను గురించి అల్లసులు మందబుద్ధియుతులల్పతరాయువులుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు నేమిటంబడము ఆత్మకు శాంతి అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఎందుకని బాధపడ్డాడు? ఈ కలియుగంలో మానవులు చాలా అలసులు, అంటే ఒక రకమైనటువంటి సోమరితనము, తరువాత కొద్దిగా శ్రమపడితేనే దేహ బాధను తట్టుకోలేనటువంటి వారు, మందబుద్ధులు, అంటే ఏ విషయాన్నైనా సరే వీరు త్వరగా గ్రహించలేరు. అంతేకాకుండా అల్పతరాయువులు, అంటే చాలా ఆయుర్దాయం కూడాను తక్కువతో పుడతారు వీరు. అంతేకాని తోడు వాళ్ళు ఉగ్రరోగ సంకలితులు, భయంకరమైన రోగాలు వాళ్ళ పూర్వజన్మ దుష్కృతం వల్ల వాళ్ళను అంటిపెట్టుకుని ఉంటాయి. ఇక వాళ్ళ అదృష్టం చూద్దామా, మంద భాగ్యులు, అదృష్టహీనులు అన్నమాట. అందువల్ల వారు ఈ కారణాల వల్ల వారు మంచి పనులు ఎవ్వి కూడా చేయలేరు. అటువంటి వారు ఈ కలియుగంలో సర్వ సౌఖ్యాలను పొందడానికి వీలైనటువంటి పనులను చేయలేరు కదా. మరి వాళ్ళ ఆత్మకు ఎలా శాంతి చేకూరుతుంది, ఎట్లా శాంతి చేకూర్చేట్లుగా చేయాలి అని చెప్పి ఆయనపై పరి విధాల ఆలోచించి వారి పట్ల జాలితో వాళ్ళని తరింప చేయడానికి పురాణ సంహితలను రాశాడు. వేదాలలోని అంశాలను సృష్టి తత్వంతో సమన్వయించి కథలుగా గాథలుగా మలచి మనకు అందించాడు. పురాణాలు ఇహం పరమునకు సంబంధించిన ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇహము అంటే ఈలోక సంబంధమైనది, పరము అంటే పరలోక సంబంధమైంది. ఈ రెండు లోకాలకు సంబంధించిన ప్రయోజనాలను ఈ పురాణాలు కలిగిస్తాయి. ఈ భారతీయ ఆర్ష విజ్ఞానాన్ని నిండుగా ఇవి కలిగి ఉంటాయి. పవిత్ర హిమాలయాలలో ఈ పురాణాలు పుట్టి గోమతి నదీ తీరములోని పరమ పవిత్రమైన నైమిషారణ్య దివ్యక్షేత్రంలో సూత మహర్షి చేత ప్రవచనం చేయబడ్డాయి. ఈ భారతీయ సంస్కృతికి మూలం వేద ధర్మం. ఈ ధర్మాన్ని లోకంలో సుప్రతిష్ఠితం చేయటానికి ఈ పురాణాలు ఏర్పడ్డాయి. ఈ విషయము నేను కొత్తగా చెప్తున్నది కాదు. స్కాంద పురాణము, నారద పురాణాలు ఈ విషయం చెప్తున్నాయి. పురాణాలు వేద విజ్ఞానాన్ని, దార్శనికుల అభిప్రాయాలను వివరిస్తూ ఉంటాయి. పురాణం అంటే ప్రాచీనమైందని అర్థం. అందువల్ల ఇక్కడ పురాణం అంటే పూర్వకథ, ప్రాచీన కథ అని అర్థం చెప్పుకోవచ్చు. పురాభవం ఇది పురాణం. గతంలో జరిగిన విషయాలను క్రొత్తవిగా మనకు అందించేవి పురాణాలు. ఇవి మానవులకు ఆస్తిక బుద్ధిని కలిగిస్తాయి.
అప్పటికి కావలసిన అవసరాలను తీరుస్తూనే ఎప్పటికీ కావలసినటువంటి శాశ్వతమైన సందేశాన్ని కూడాను ఈ పురాణాలు మనకు అనుగ్రహిస్తాయి. పురాణాలు ఆయా దేవతలను ప్రతిపాదిస్తూ వారి యొక్క విశిష్టతను, క్రీడా విశేషాలను వివరిస్తూ ఉంటాయి. ఏ పురాణానికి ఆ పురాణం అది ప్రతిపాదించు విషయానికి మించింది. అట్లాగే ఆయా దేవతలకు సాటివచ్చువారు మరొకరు లేరని ప్రబోధిస్తాయి. కొన్ని శ్రీ పరదేవతా పరంగా, కొన్ని విష్ణువు పరంగా, కొన్ని శివుని పరంగా, మరికొన్ని ఆదిత్యుడు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతల పరంగా పురాణాలు ఉన్నాయి. ప్రతి ద్వాపర యుగంలో నారాయణుడు వ్యాసుడిగా పుట్టడం, పురాణాదులను వ్రాయటం, వేదాలను విభాగం చేయటం జరుగుతుంది. పురాణాలలో నాటి భారతీయుల ఆచార వ్యవహారాలు, ధార్మిక, సాంఘిక, రాజకీయ, జీవిత విధానాలు, దార్శనికుల సిద్ధాంతాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని ధార్మిక, సాంఘిక, రాజకీయ, దార్శనిక జీవనానికి విజ్ఞానకోశ గ్రంథాలని చెప్పవచ్చు. పురాణం, న్యాయం, మీమాంస, ధర్మశాస్త్రం, 4 వేదాలు, 6 వేదాంగాలు అన్నవి స్మృతికారుని దృష్టిలో చతుర్దశ విద్యలు, అంటే 14 విద్యలు. మత్స్య, శివ పురాణాలను అనుసరించి మొట్టమొదట ఒకటే పురాణం ఉండేదని తెలుస్తుంది. ఆ ఒక్క పురాణం నుంచే ఇతర పురాణాలు పుట్టాయి. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు మున్నగు ఉపాసకులందరూ తమ తమ ఇష్టదైవమును, ఉపాస్య దేవతను సర్వోపరిగా, సర్వాధారునిగా, సర్వశక్తిమంతునిగా, సర్వాంతర్యామిగా, సర్వజ్ఞునిగా, సర్వశ్రేష్టమగు పూర్ణ బ్రహ్మ పరమాత్మగా భావించి విశ్వసించి ఉపాసించాలి. తమ ఇష్టదైవమునందే ఏకనిష్టను కలిగి ఉండాలి. ఆ దేవతనే అనన్య భావంతో ఆరాధించాలని వ్యాస భగవానుడు ఈ పురాణాల ద్వారా చెప్పాడు. వివిధ పురాణాలు ఒకే పరబ్రహ్మ పరమాత్మను అనేక విధాలుగా ఉపాసించు విధానాలను గురించి చెప్పాయి. వీటిలో సగుణ, నిర్గుణ ఉపాసనలు వివరించబడ్డాయి. దాన ధర్మాలు చేయటం వల్ల, వ్రతములు చేయటం వల్ల, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల కలిగే ఫలితాలు ఈ పురాణాలు స్పష్టంగా చెప్పాయి. అన్ని రకాల చిత్త వృత్తులు కలవారికి ఆనందాన్ని ఇచ్చే ఎన్నో విషయాలు పురాణాలు ప్రబోధించాయి. కథ, స్తుతి, ఉపాఖ్యానం లాంటి ప్రక్రియలన్నీ కూడాను పురాణాలలో కనిపిస్తాయి. పురాణాలు, మహాపురాణాలు, ఉపపురాణాలు, ఉపోపపురాణాలు అని 3 విధాలు. మహాపురాణాలు 18, ఉపపురాణాలు 18, ఉపోపపురాణాలు 9 అని కొందరు, 18 అని కొందరు, 27 అని మరికొందరు చెప్తుంటారు. 18 పురాణాలను గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనకు పండిత లోకంలో ఒక శ్లోకం వినబడుతూ ఉన్నది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ పుష్కాని పురాణాని పృథక్ పృథక్ అనేది ఆ శ్లోకం. మ అనేటువంటి అక్షరంతో
మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అనేవి చెప్పబడుతున్నాయి. అట్లనే భాద్వయం అనుట వలన భాతో మొదలయ్యే భాగవత పురాణం, భవిష్య పురాణం చెప్పబడుతున్నాయి. అలానే భ్రాత్రయం అనడం వల్ల భ్రాతో మొదలయ్యేవి బ్రహ్మపురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం చెప్పబడుతున్నాయి. చతుష్టయం అనటం వల్ల వాయుపురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం చెప్పబడ్డాయి. ఇక ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణము, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కాంద పురాణం. ఇట్లా మొత్తము 18 పురాణాలు అన్నమాట. అంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకాన్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నామంటే ఈ ఈ పురాణాలన్నిటినీ కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈ మహాపురాణాలను పరిశీలించినప్పుడు సృష్టి, విసృష్టి, స్థితి, జగత్పాలనం, కర్మవాసన, మనువుల పరంపర, ప్రళయవర్ణనం, మోక్ష నిరూపణం, హరినామ సంకీర్తనం, వివిధ దేవతల విశిష్ట గుణవర్ణనం అనే 10 లక్షణాలు కనిపిస్తాయని బ్రహ్మ వైవర్త మహాపురాణం చెప్తుంది. అట్లాగే మత్స్యపురాణం సాధారణంగా పండితులు చెప్పుకొను 5 లక్షణాలతో పాటు త్రిమూర్తుల మాహాత్మ్యం, భువన విస్తార మాహాత్మ్యం, చతుర్విధ పురుషార్థ ప్రతిపాదనం, దానధర్మ విధులు, శ్రాద్ధ కల్పం, వర్ణాశ్రమ ధర్మ నిరూపణం, దేవతా విగ్రహ ప్రతిష్టాపన అనే లక్షణాలు ఉండాలని చెప్తుంది. అయితే పండిత లోకంలో పురాణాలు 5 ప్రధాన లక్షణాలు కలిగినవే అనే అభిప్రాయం ఉంది. దానికి అనుగుణంగా ఆ పండితులు సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని వినిపిస్తారు. అంటే సర్గ, ప్రతిసర్గ, వంశం, వంశానుచరితం, మన్వంతరాలు అనే 5 అంశాలు చెప్పబడి ఉండాలి. అప్పుడే అది పురాణం అవుతుంది. సర్గ అంటే ప్రపంచ సృష్టి, ప్రతిసర్గ అంటే ప్రపంచ ప్రళయం, వంశం అంటే రాజుల, ఋషుల, దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు, అవతారాలు. వంశానుచరితం అంటే రాజవంశంలో పుట్టిన వారి జీవిత చరిత్రలు. మన్వంతరాలు అంటే మనువులు, మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి, ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు. ఇవన్నీ పురాణం అనే పుస్తకంలో వర్ణించి ఉండాలి. అప్పుడే ఆ పుస్తకము పురాణంగా పిలువబడుతుంది. ఈ 18 పురాణాలను కొందరు సాత్విక, రాజస, తామస పురాణాలుగా వర్గీకరించారు. విష్ణు పురాణం, నారద పురాణం, భాగవత పురాణం, గరుడ పురాణం, వరాహ పురాణం అనేవి సాత్విక పురాణాలు. మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం అనేవి తామస పురాణాలు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం అనేవి రాజసిక పురాణాలు అవుతున్నాయి. ఆది పురాణం, నరసింహ పురాణం,
కపిల పురాణం, కాళికా పురాణం మొదలైనవి ఉప పురాణాలు. ఆదిత్య పురాణం, సౌర పురాణం, దేవీ పురాణం, హరివంశ పురాణం మొదలగునవి ఉపోప పురాణాలు. ఈ పురాణాలలో దేవీ భాగవతం 5వది. ఈ దేవీ భాగవతాన్నే శాక్త భాగవతము, విజయగాథ అని కూడా అంటారు. ఈ పురాణం పరమాత్మ యొక్క మాతృరూపమును వర్ణించింది. ఈ పురాణంలో 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సాక్షాత్తు జగన్మాత ఈ పురాణంలో ప్రధాన పాత్ర. అందువల్ల ఈ పురాణాన్ని పురాణరాజం అంటారు. ఈ పురాణాన్ని వినటం వల్ల భుక్తి, ముక్తి కలుగుతాయి. ఈ పురాణంలో ధర్మార్థ, కామ, మోక్ష ప్రతిపాదకాలైన కథలు వినసొంపుగా ఉంటాయి. అంతేకాక ఈ పురాణంలో యోగ, తంత్ర, మంత్ర, శాస్త్రాది అనేక విషయాలు కూడా ఉన్నాయి. జగత్తు సృష్టి, స్థితి, లయ కార్యాలు శ్రీ పరాశక్తి క్రీడలోని భాగాలు. క్రీడ అంటే కర్తృత్వరహితమైన పని. భగవతి లేదా భగవంతుడు చేయునది లేదా చూపునది క్రీడ అవుతుంది. కర్తృత్వ భావన ఉన్నవి కర్మలు. అంటే మనుషులు కర్తృత్వ భావనతో చేసే పనులన్నీ కర్మలు అవుతాయన్నమాట. శ్రీ పరదేవత జగత్తును సృష్టించినప్పుడు సృష్టించు రూపిణిగా అంటే బ్రహ్మగా ఉంటుంది. జగత్తును రక్షించే సమయంలో పాలన రూపిణిగా అంటే విష్ణువుగా ఉంటుంది. జగత్తును తనలో ఇముడ్చుకునే సమయంలో రుద్రరూపిణిగా ఉంటుంది. పర, పశ్యంతి, మధ్యమ అనే భేదాలతో ఉన్న వాక్కు అంటే మాట ఆ పరాశక్తి యొక్క స్వరూపమే. భగవత్యాః ఇదం భాగవతం. శ్రీ గాయత్రీదేవి మహిమ చాలా వివరంగా చెప్పడం వల్ల ఈ పురాణం శ్రీదేవి భాగవత పురాణం అయింది. ఈ పురాణంలో ఉన్న ధర్మ ప్రబోధం, మణిద్వీప వర్ణన, దేవీ గీత ఇంకెక్కడా లభించవు. ఈ పురాణ ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా స్పష్టంగా సంపూర్ణంగా చెప్పలేరు. సత్, అసత్ రూపమైన ఈ జగత్తునంతటిని త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో శ్రీ పరాశక్తి తానే సృష్టిస్తుంది, తానే కాపాడుతుంది, కల్పాంతంలో ఉపసంహరిస్తుంది, తను ఒంటరిగానే వినోదిస్తూ ఉంటుంది. ఐశ్వర్యవచనం సచ్చక్తి పరాక్రమ ఏవ చ తత్వరూపా తయోర్ధాత్రి సా శక్తి పరికీర్తిత అని ప్రత్యభిజ్ఞ సూత్రం. శక్తి రూపిణి అయిన శ్రీదేవిలో శ అంటే ఐశ్వర్యం, తి అంటే పరాక్రమం. సంపూర్ణం విశ్వం మహాశక్తిరేవ విలాసః. విశ్వమంతా కూడాను ఆ మహాశక్తి యొక్క విలాసమే అవుతున్నది. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. సమస్త విశ్వాన్ని నేను కాకుండా వేరొక సనాతనమైన నాశనము లేనిదైన తత్వం లేదు. సాధారణ మనిషి లౌకిక జీవితంలో సుఖ సౌఖ్యాలను, శాంతి సంతోషాలను పొందడానికి ఈ జీవిత కాలంలోనే తనను తాను భద్రించుకోవడానికి పనికి వచ్చే ఎన్నో సాధనా మార్గాలను ఈ దేవీ భాగవతం ఉపదేశిస్తుంది. ఈ పురాణం వినటం వల్ల, చదవటం వల్ల హృదయం నిర్మలమవుతుంది. అమ్మవారి పట్ల భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. విషయ భోగాలందు విరక్తి కలుగుతాయి. తర్వాత ఉత్తమ గతిని పొందుతారు. శ్లోకం కానీ, అర్థశ్లోకం కానీ, శ్లోకంలోని పాదాన్ని కానీ వినటం లేదా చదవటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తల్లి ఎల్లప్పుడూ కూడాను
తన సంతానాన్ని ప్రేమతో చక్కదిద్దుతుంది. అందుచేత అమ్మవారిని తల్లిగా భావించి ఆరాధించిన వారిని ఆమె కష్టాలకు దుఃఖాలకు దూరంగా ఉంచుతుంది. వారి మానసిక శారీరక ఆది వ్యాధులను పోగొడుతుంది. వారు చేయు మంచి పనులకు ఆటంకాలను తొలగిస్తుంది. కోరికలను నెరవేరుస్తుంది. జ్ఞాన వైరాగ్యాలను కలిగేట్లుగా కూడా చేస్తుంది. భక్తి, ప్రేమ, దయ వీటి పట్ల చక్కని అవగాహనను కలిగిస్తుంది. కష్టమైన పనులను కూడా తేలికగా పూర్తగునట్లు చేస్తుంది. తత్వ సంబంధమైన విషయాలను తత్వాన్ని మనసులో నిల్చున్నట్లు చేస్తుంది. పరబ్రహ్మమును తల్లిగా భావించి ఆరాధించడం వల్ల, ఉపాసించడం వల్ల భక్తులకు అదే సాధకునకు ఇటువంటి ప్రయోజనాలు సహజంగా కలుగుతూ ఉంటాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్టులను శిక్షించుట ద్వారా సత్పురుషులను రక్షించడం, ధర్మాన్ని సుస్థిరం చేయటం తన అవతార ప్రయోజనమని, దానికోసం ప్రతి యుగమందు తాను పుడతానని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు తెలుపుతాడు. అట్లే పరాశక్తి కూడా సాధూనాం రక్షణం కార్యం హంతవ్యా ఏప్యసాధవః వేద సంరక్షణం కార్యమవతారైరనేకశః యుగే యుగే తానేవాహ మమతారాన్ బిభర్మి చ మహిషస్తు దురాచారో దేవాన్ వైహంతు ముద్యతః. మంచివారిని రక్షించడానికి, వేదాలను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించడానికే నేను అనేక అవతారాలు ఎత్తుతున్నాను. ఆయా యుగాలందు ఆయా అవతారాలను ధరిస్తూ ఉంటాను అని చెప్తుంది. సగుణ నిర్గుణ చేతి ద్విధా ప్రోక్త మనీషిభిః సగుణ రాజ్భిః సేవ్య నిర్గుణాతు విరాజిభిః. పరబ్రహ్మ స్వరూపునికి సగుణం, నిర్గుణం అనే రెండు రూపాలున్నాయి. మరలా ఈ సగుణం నిరాకారం, సాకారం అనే రెండు రకాలను కలిగి ఉంది. సంసార జీవనం పట్ల ఆసక్తి ఉన్నవారు, అంటే ప్రవృత్తి మార్గంలో శ్రీ పరదేవత యొక్క సగుణభావాన్ని పూజిస్తారు. జ్ఞానులు, వివేకులు ఆ దేవి యొక్క నిర్గుణ భావాన్ని స్వీకరించి ఉపాసిస్తారు. ఈ పురాణంలో చెప్పిన ఆద్యాశక్తినే ఉపనిషత్తులు పరాశక్తిగా పేర్కొన్నాయి. దేవీ భాగవతం తత్ర పురాణం భోగమోక్షదం స్వయం తు శ్రావయామాస జనమేజేయ భూపతిం. ఈ దేవీ భాగవతం భోగాన్ని, మోక్షాన్ని రెండింటినీ కూడా శ్రోతలకు, పాఠకులకు ప్రసాదిస్తుంది. దీనిని వ్రాసిన వ్యాసమహర్షి స్వయంగా జనమేజయ మహారాజుకు వినిపించడం ఈ పురాణము మరొక విశిష్టత. మానవుడు కోరికలను విడిచిపెట్టాలి, వైరాగ్యం వైపు దృష్టి పెట్టాలి. సంసార బంధాల నుండి ముక్తిని పొందడానికి శ్రీ పరదేవతను శరణు కోరడమే మానవులకు ఉన్న ఒకే ఒక మార్గమని ఈ పురాణ సారాంశం. అందువల్ల సదా సేవ్యం దేవీ భాగవతం నరైః. శ్రీమద్దేవి భాగవతం జనులందరికీ ఇప్పుడు చదవదగింది, వినదగింది, మననం చేయదగింది, ఆచరణలో పెట్టుకోవలసింది అవుతున్నది. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.